ఒక జుమ్మా అనగానే బయాన్లు వింటుంటాం, చేస్తుంటాం, కానీ ఒక జుమ్మా రోజు కూడా లేటుగా వస్తున్నాం మేము. ఆ జుమ్మా నమాజ్ అయిపోయి బయటకు పోగానే టోపీలు తీసేసి జోబులో పెట్టుకుంటున్నాం. బయట వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు ఇతను జుమ్మా నమాజ్కి పోయిస్తున్నాడా, గుడికి పోయిస్తున్నా అని. ఎందుకంటే ఒక ముస్లిం లాగా కనబడదామయ్యా అన్నా కానీ అన్న నక్కబో టోపీ ఏం చేస్తాం? అల్లా క్షమించుగాక. అందుకే మన యందు విశ్వాసం బలంగా రావాలి. సహాబాల జీవితాల్లో సహాబాలకు ఎవరన్నా అడిగితే క్యా భయ్ ఖైరియత్ క్యా అంటే సహాబాలు ఏమంటారు తెలుసా? ఏడ్చేవాళ్ళు. ఏమని? ఏం ఖైరియత్ ఉన్నాయా? ఒక నమాజులో తక్బీర్ పోయింది, ఒక నమాజులో ఒక రకాత్ అయిపోయింది, నేను ఎలా ఖైరియత్కుంటాను? ఏడ్చేవాళ్ళు సహాబాలు. ఒక్క తక్బీర్ పోతే సహాబాలు 3 రోజులు బాధపడేవారు, ఒక రకాత్ పోతే 7 రోజులు బాధపడేవారు సహాబాలు. నమాజ్ ఒక్క తక్బీర్ అల్లాహు అక్బర్ ఈ పోతే 3 రోజులు. చూడండి ఏం ఖైరియత్ అయ్యా, నేనేం బాగున్నానయ్యా అని సహాబాలు ఏడ్చేవాళ్ళు. ఖైరియత్ క్యా అంటే అర్థం ఏందో తెలుసా భయ్? ఖైరియత్ క్యా భయ్ అంటే బాగున్నావా అంటే దీనిలో బాగున్నావా అని, నమాజులు స్థిరపరుస్తున్నావా, ప్రవక్త యొక్క మార్గంలో నడుస్తున్నావా, సహాబాల జీవితాల్లో అలవాటు చేసుకుంటున్నావా, ఇది ఖైరియత్ అంటే. మన నమాజులు కూడా రాము. ఖైరియత్ క్యా అంటే అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా. खैरियत अंटे दीन में खैरियत है क्या? नमाज में पाबंदी है क्या? అందుకే సహాబాలు ఏడ్చేవాళ్ళు నమాజులు కూర్చున్నప్పుడు. మనం చాలామంది చూస్తుంటాం నమాజ్ కాఫీ అంటే వస్తా అబ్బా, మొన్ననే పెద్దమ్మాయి పెళ్లి చేసినా, పిల్లోడు అమెరికాలో చదువుతున్నాడు, వాడు రాగానే వాడికి పెళ్లి చేస్తే బాధ్యతలన్నీ తీరిపోతాయి, అబ్ జబ్ ఫ్రీ హోతాం జబ్ ఆతం లో అమీర్ సాబ్ అంటారా లేదా భయ్? చాలామంది అనేమాట. అంటే నీ పిల్లలు పెద్దలు చేసి వాళ్ళకు ప్రయోజకుల్ని చేసి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు పిల్లలు పుట్టినాక వాళ్ళు ప్రయోజకులైన తర్వాత వాళ్ళకు పిల్లలు పుడితే వాళ్ళని ఎత్తుకొని ఆడిపించుకుంటూ, నీకు నడవలేని పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో ఇల్లు వెళ్ళమంటుంది, వల్లకాడు రమ్మంటుంది, కూతురు తిడతా ఉంది, కోడలు కొడతా ఉంది, కొడుకు కస్సు బుస్సు అంటే అప్పుడు అల్లా అని వస్తాం అల్లా ఇంటికి. ఏం భయ్? అవసాన దశలోన అల్లా ఇంటికి వచ్చేది. నమాజులు స్థిరపరచండి అంటే రోజుకు 5 పూటల నమాజు చేయాల్సిందే.